యుద్ధం ఎండ్ అయిపోయింది. ఈ ఫ్రైడే డీల్ కూడా సైన్ అవబోతుంది అనేలా మనకి ట్రంప్, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ప్రపంచంలో చాలా మంది మాట్లాడుతున్నారు కదా. కానీ అది జరిగే పాసిబిలిటీ ఉందా? ఆర్ మార్కెట్స్ ఏదో పెరిగినట్లు పెరిగి మళ్ళీ పడే అవకాశం ఉందా? థ్రెట్ ఏదైనా ఉందా? ఈ డీల్ జరగకుండా మార్కెట్ సడన్ గా నెగిటివ్ గా సర్ప్రైజ్ అవడానికి ఉందా అంటే ఉందనే చెప్పాలి. ఇక్కడ ఈ హెడ్లైన్స్ చూడండి. ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్, ఇరాన్ దేని మీదైతే అటాక్ చేయొద్దు అంటున్నారు దాని మీద అటాక్ చేస్తున్నారు. ఈ థ్రెట్ గురించి ముందు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, డీల్ ఎలా జరగబోతుంది, కమింగ్ టైమ్స్ లో ఎప్పుడు సైన్ అయ్యడానికి ఛాన్స్ ఉంది ఈ డీల్, అండ్ ఇండియా దాని కారణంగా ఎలా లాభపడుతుంది, ఏ కంపెనీలకు మంచిది, ఎందుకు ఇవాళ కొన్ని కంపెనీలు ఎక్కువగా పెరిగాయి, అండ్ ఇండియా ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ కానీ, ఎల్ఎన్జీ కానీ, ఎల్పిజి కానీ, వీటి డేటాతో పాటు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మాట్లాడుకుందాం. బట్ పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ మాత్రమే కాదు కదా, థ్రెట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇది ఒకటే కాదు, ఇవాళ మార్కెట్ మీరు పెరిగింది గమనిస్తే ఏషియన్ మార్కెట్లు చూడండి 3%, 4%, 5% దగ్గరగా పెరుగుంటాయి. కాస్పీ 5% దగ్గరగా పెరుగుంటుంది. నికాయ్ 5% దగ్గరగా పెరుగుంటుంది. జకార్తా 4% దగ్గరగా పెరుగుంటుంది. ఇలా మోస్ట్ ఆఫ్ ద ఇండెక్స్ లన్నీ భారీగా పెరిగాయి. మన ఇండియన్ మార్కెట్ ఎందుకని అంత స్ట్రాంగ్ గా పెరగలేదు? ఇన్ఫాక్ట్ మన ఇండియన్ మార్కెట్ అనే కాదు, గ్లోబల్ మార్కెట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్. ఇప్పుడు యుద్ధం రిలేటెడ్ గా వచ్చిన దాంట్లో ఒక థ్రెట్ ఉందన్నా, దాని గురించి మనం మాట్లాడుకుంటాం. దాంతో పాటు దీనికంటే ఇంకా మేజర్ అప్డేట్ గ్లోబల్ మార్కెట్స్ కి స్పెషల్ గా ఇంపార్టెంట్ ఒకటి ఉంది. అది 17వ తేదీ రాత్రి రాబోతుంది. అది స్పెషల్లీ బంగారాన్ని, యుద్ధం కంటే కూడా బంగారాన్ని హెవీగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అప్డేట్ అది. సో బంగారం కొనాలనుకుంటున్న వాళ్ళు, వెండి కూడా కొనాలనుకుంటున్న వాళ్ళు, యుద్ధం అప్డేట్ తర్వాత కూడా మీరు గమనించండి, బంగారం వెండి భారీగా షార్ట్ అప్ అవ్వలేదు. యుద్ధం కారణంగా ఏవైతే పడిందో అక్కడికి కూడా వెళ్ళలేదు, ఇంకా మార్కెట్స్ కూడా వెళ్ళలేదు, అవి కూడా వెళ్ళలేదు. వీటి రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ డేటాని మాట్లాడుకోవాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ ని మాట్లాడుకోవాలి. స్పెషల్లీ ఇవాళ మార్కెట్ ఒక మూమెంట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని కూడా మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న మన అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇవాళ మనకి యుద్ధం ఆగిపోయిందన్న అప్డేట్స్ తో స్టాక్ మార్కెట్ లో బంగారం, వెండి ఇవి కొంత పెరిగినట్లే కనిపిస్తున్నాయి కదా. కానీ కొంచెం డేటాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నిన్న రాత్రి అంటే ఇవాళ ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి 3 AM కి మనకి ట్రంప్ దగ్గర నుంచి ఒక పోస్ట్ వస్తుంది. ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ తో, అంటే ఇరాన్ వాళ్ళతో డీల్ ని కంప్లీట్ చేసుకున్నాం, వాళ్ళతో డీల్ అయిపోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర షిప్లు ఉంటాయి కదా, మీరు ఇంజిన్ స్టార్ట్ చేసుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి కదలొచ్చు ఇంకా మీరు అనేలా లెట్ ద ఆయిల్ ఫ్లో అనే స్టేట్మెంట్ తో మనకి ట్రంప్ దగ్గర నుంచి ఒక అప్డేట్ అఫీషియల్ గా కనిపిస్తుంది కదా. దీని తర్వాత ఇరాన్ వాళ్ళు ఎవరైనా అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ చేశారా? ఇరాన్ కి సంబంధించిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ రిలేటెడ్ గా గతంలో మనకు అప్డేట్ వచ్చింది. బట్ ట్రంప్ అప్డేట్ చేసిన తర్వాత ఫ్రెష్ గా ఏమైనా అప్డేట్స్ వచ్చాయా అంటే ఇరాన్ కి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్, ఇరాన్ వాళ్ళు ఎస్ డీల్ అయ్యింది, ఇంకా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మాది మొత్తం కూడా ఇష్యూస్ అన్ని సార్ట్ అవుట్ అయిపోతున్నాయి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇరాన్ దగ్గర నుంచి మనకి రాలేదు. కానీ మీకు చాలా ప్లాట్ఫామ్స్ లో ఇరాన్ యుఎస్ డీల్ ని అగ్రీ చేశాయి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవబోతుంది, రీఓపెన్ అవబోతుంది అనేలా స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. దీన్ని మార్కెట్ కూడా ఎలా అనుకుందంటే ట్రంప్ డీల్ అయిపోయిందని చెప్తున్నాడు. ఇరానియన్ మీడియా కూడా ఇక్కడ రిజెక్ట్ చేయట్లేదు, మీడియా కూడా ఒప్పుకుంటుంది. ఇన్ఫాక్ట్ మీడియా ఎలా చెప్తుందంటే ట్రంప్ ఫోర్స్ చేయబడ్డాడు, ఇంకొక ఆప్షన్ లేక ఇరాన్ కి తలదించే ఈ డీల్ జరుగుతుంది. ఇంకా టర్మ్స్ ఏంటో మనకు కంప్లీట్ తెలియట్లేదు ఈ డీల్ లో ఉన్నవి, కానీ మొత్తానికి డీల్ అయితే అయింది అంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? 3 గంటలకి ట్రంప్ అప్డేట్ చేస్తున్నాడు ప్రపంచానికి డీల్ అయిందని. 2 గంటల 45 నిమిషాలకి అంటే 15 నిమిషాలకి ముందే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ చేస్తున్న స్టేట్మెంట్స్ ఇది. డీల్ అయిపోయింది. యుఎస్ కి ఇరాన్ కి మధ్యలో 19వ తేదీ ఫ్రైడే స్విట్జర్లాండ్ లో అఫీషియల్ గా సైనింగ్ సెరమనీ ఉండబోతుంది. దాంతో పాటు యుఎస్ కి, ఇరాన్ కి, కొన్ని కంట్రీస్ కూడా ఈ డీల్ ని ఇలా సజావుగా జరగడంలో సహాయపడినందుకు థ్యాంక్ యూ అంటూ తన ఒక పోస్ట్ అయితే పెట్టారు. కానీ క్వశ్చన్ అంతా ఇన్ని డేస్ ఎందుకు, ఫ్రైడే వరకు ఎందుకు అంటే ఈ మధ్యలో ఇంకేదైనా కన్ఫర్మేషన్స్ తీసుకోవాల్సినవి, క్లారిటీ తెచ్చుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, చెప్పాను కదా స్టార్టింగ్ లో ఇంట్రడక్షన్ లో థ్రెట్ అనేలా, ఇది ఒకసారి స్టేట్మెంట్ చూడండి. జస్ట్ మీరు ఇజ్రాయెల్ ఇరాన్ అని మీరు జస్ట్ గూగుల్ చేసినా సరే 49 minutes బ్యాక్, 47 minutes బ్యాక్, 2 hours బ్యాక్ మీకు కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి. అందులో ఏమని ఉంటుందంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ డీల్ ఒప్పుకోవట్లేదు. ఒకవేళ ఈ డీల్ లో లెబనాన్ నుంచి కంప్లీట్ గా ఇజ్రాయెల్ బయటికి రావాల్సి ఉంటే, అంటే లెబనాన్ లో ఉంటున్న హెజ్బోల్లా పై దాడి చెయ్యొద్దు అంటే ఇది ఇజ్రాయెల్ కి నచ్చట్లేదు. నచ్చకపోగా హెజ్బోల్లా వాళ్ళు డ్రోనులతో ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇరాన్ ఈ లెబనాన్ కి సంబంధించిన క్యాపిటల్ బీరెట్ మీద దాడి చేశారు. దాడి ఎప్పుడైతే జరిగిందో ఇరాన్ వాళ్ళు బయటకు వచ్చి ఈ దాడి వెనక అమెరికా వాళ్ళే ఉన్నారు, ఇజ్రాయెల్ కాదు ఇది అమెరికానే చేస్తుంది అనేసరికి ఎక్కడ డీల్ పడిపోతుందా అని ట్రంప్ బయటకు వచ్చి హార్ష్ గా స్టేట్మెంట్ చేశారు. ఇజ్రాయెల్ కి చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ నెతన్యాహు, నువ్వు కానీ నిజంగా అలా కానీ దాడి చేస్తే, నేను చెప్తున్నా వినకుండా నువ్వు దాడి చేస్తే నువ్వు ఒంటరి అయిపోతావు, అమెరికా నీతో ఉండదనేలా ఇజ్రాయెల్ కి చెప్తున్నారు. ఇజ్రాయెల్ కి చెప్తున్నా సరే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ను వదిలేయాలి, మా ఇంట్రెస్ట్ వదిలేయాలంటే మేము వెనక్కి తగ్గమనేలా ఇజ్రాయెల్ కూడా గట్టిగా కూర్చుంటుంది. నేను ఇది గతంలోనే చెప్పాను. ఇజ్రాయెల్ కి సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి, అక్టోబర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్స్ ఉంటున్నప్పుడు వాళ్ళ దేశ ప్రయోజనాలకి ఖచ్చితంగా నేత కష్టపడుతున్నాడనే పేరు లేకపోతే
ఎలక్షన్స్ లో ప్రస్తుతం ఉన్న పార్టీ వెనక్కి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈవెన్ యుఎస్ కి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్రెస్ట్ కాంప్రమైజ్ అవుతారని అలా ప్రజలకు అర్థం అవుతుంటే అక్కడ నేతలు అయితే కామ్ గా అయితే కూర్చోరు. కాబట్టి ఇరాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు అయినా ఇరాన్ వైలేట్ చేస్తే మేము కూడా దాడి చేస్తాం. దీనికి లెబనాన్ కూడా వాళ్ళ సిటిజన్స్ కి చెప్తుంది జాగ్రత్తగా ఉండండి, యుఎస్ ఇరాన్ డీల్ అయిపోయిందన్న తర్వాత కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారు, లెబనాన్ వాళ్ళ సిటిజన్స్ కి చెప్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ అంతా సింపుల్ గా ఇప్పుడు నేను చెప్తున్నవేవి మీకు అర్థం కాకపోతున్నా సింపుల్ గా ఇలా మైండ్ లో ఉంచుకోండి. ఇరాన్ కి ఇజ్రాయెల్ లెబనాన్ అనే ఒక కంట్రీ మీద దాడి చేయడం ఇష్టం లేదు. అలా చేస్తే ఇరాన్ కామ్ గా ఉండలేదు, ఇప్పటి వరకు డీలే వద్దని చెప్పే పరిస్థితుల్లో ఉంది ఇరాన్. అలాంటి దేశం కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఇజ్రాయెల్ లెబనాన్ మీద భారీగా దాడులు చేస్తూ ఉంటే డీల్ కి ఒప్పుకుంటుందా, యుఎస్ తో డీల్ కి ముందుకు వెళ్తుందా, ఇది మేజర్ క్వశ్చన్. ఫ్రైడే లోపు మనకి ఇజ్రాయెల్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా ఏదైనా అటాక్స్ జరుగుతుంటే దెన్ ఈ డీల్ కొంత రిస్క్ లోకి వెళ్లి మార్కెట్ ఏవైతే కొంత రియాక్ట్ అవుతుందో కొంత దానికి మళ్ళీ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రైడే వరకు మనకి ఇజ్రాయెల్ లెబనాన్ రిలేటెడ్ గా ఎటువంటి స్టాండ్ తో ఉంటుంది అనేది క్లారిటీ వస్తుంది. అండ్ ఈ లోపు మిగిలిన టర్మ్స్ కూడా పాసిబుల్లీ న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయాలా లేదా అనే దాని రిలేటెడ్ గా కూడా వాళ్ళు డిస్కషన్స్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రైడే వరకు ఆల్మోస్ట్ డీల్ అయిపోయిందనేలా ఒక పక్క అమెరికా వాళ్ళు, ఇంకో పక్క పాకిస్తాన్ వాళ్ళు, ఇంకో పక్క ఇరాన్ కి సంబంధించిన మీడియా ఎంతలా స్ట్రాంగ్ గా చెప్తున్నా కమింగ్ టైమ్స్ లో ఇజ్రాయెల్ లెబనాన్ తో ఎలా ఉంటుంది అండ్ ఈ మధ్యలోపు యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఏదైనా టర్మ్స్ మారుతాయా, ఎందుకంటే 3.5 నెలల నుంచి జరుగుతున్నది. మల్టిపుల్ టైమ్స్ డీల్ అయిపోయిందని చెప్తున్నారు, మల్టిపుల్ టైమ్స్ వెనక్కి వెళ్లారు, ముందుకు వచ్చారు. కాబట్టి ఫైనల్ డీల్ మీద సైన్ మనకి ఫ్రైడే అవుతుంది కదా, అది మనం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ గా తీసుకుందాం. ఈ లోపు ఇజ్రాయెల్ ఏం చేస్తుందో కూడా క్లారిటీ వస్తుంది. ఎస్ యాజ్ ఆఫ్ నౌ డీల్ అయిపోయిందనే మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ లెవెల్స్ వరకు వచ్చింది. యుఎస్ మార్కెట్లు కానీ యూరోపియన్ మార్కెట్లు కానీ ఏషియన్ మార్కెట్లు కూడా స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యాయి. ఇక్కడ మన ఇండియా పరిస్థితి గురించి మాట్లాడాలి. ఫస్ట్ థింగ్ ఈ డీల్ ని వెల్కమ్ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఈ ట్వీట్ అయితే చేశారా. ఇండియా రిలేటెడ్ గా ఎందుకు ఈ డీల్ చాలా ఇంపార్టెంట్ అంటే మనం 90% 80 to 90% ఆఫ్ ద క్రూడ్ ఆయిల్ బయట దేశాల నుంచి తెచ్చుకుంటుంటాం. అందులో 50% దగ్గరగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి యుద్ధం జరగక ముందు చెప్తున్నాను 50% దగ్గరగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే వచ్చేది. ఎల్ఎన్జి 60% వచ్చేది. ఎల్పిజి అయితే ఏకంగా 100%, మొత్తానికి మొత్తం 100% ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే తెచ్చుకునే వాళ్ళం. ఎప్పుడైతే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిందో ఇండియాకి పెద్ద షాక్ లా తగిలింది. రూపీ భారీగా పతనం అయింది. రూపీ భారీగా ఎప్పుడు పతనం అయిందో మన రూపీ వీక్ అయిపోతూ ఉండడం, ఫారిన్ నుంచి వచ్చిన పెట్టుబడులు, ఇండియాలోకి వచ్చిన పెట్టుబడులు డాలర్ల నుంచి రూపీగా మారి ఇండియాకి వచ్చుంటాయి. ఇండియన్ మార్కెట్ లోకి ఎలాగో ఏ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ లేదు. గ్లోబల్ గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూస్ తో ఇండియా తెచ్చుకునే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయితే ధరలు పెరిగిపోతే రూపీ ఇంకా భారీగా పతనం అవుతుంది. అంటే ఆ ధరలు పెరిగిపోతే రూపీల్లో పెట్టి కదా మనం అది కొనుక్కోవాలి. సో ఖచ్చితంగా మళ్ళీ రూపీ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుందని ఫారిన్ పెట్టుబడులు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రీజన్ తో కూడా మన ఇండియా నుంచి బయటకు వెళ్ళాయి. మీరు గమనిస్తున్నారా, జూన్ ఎంటైర్ యావరేజ్ 5400 crore దగ్గరగా సెల్లింగ్ అనమాట. ప్రతిరోజు 8000 కోట్లు 6000 కోట్లు 5000 కోట్లు అట్లా సెల్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు కాస్త రీసెంట్ డేస్ లో లాస్ట్ ఫ్రైడే డేటాని మీరు గమనిస్తే 1000 కోట్లు, అది మే 27 అనుకుంటా లో. దాని తర్వాత ఎప్పుడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇంతలా తక్కువ సెల్ చేయలేదు. ఇవాళ ఎఫ్ఐఎస్ ఎన్ఎస్సి లో పాజిటివ్ గా కనిపించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ రీసెంట్ డేస్ ఎఫ్ఐఎస్ పాజిటివ్ గా టర్న్ అయ్యారు. అన్ని ఎక్స్చేంజ్ లో కలిపితే ఎలాంటి డేటా వస్తుందో తెలియదు కానీ యాజ్ ఆఫ్ నో 6 గంటల తర్వాత చూస్తున్నా సరే డేటా ఎన్ఎస్సి లో పాజిటివ్ గా ఉంది. 143 కోట్ల దగ్గరగా ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇష్యూ సెటిల్ అయితే మనం డాలర్స్ లో పే చేసి కొనుక్కునే క్రూడ్ ఆయిల్ కానీ ఎల్పిజి కానీ ఎల్ఎన్జి కానీ వీటి ధరలు తగ్గుతుంటే మన రూపీ రిలేటెడ్ గా వాల్యూ కూడా మారుతుందని ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ మనకి ఇంతలా కనిపిస్తుంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా ఇష్యూ క్లియర్ అవుతూ ఉండడం. కాబట్టి ఇవాళ మీరు గమనించండి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కానీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ అండ్ ఈవెన్ కన్స్యూమర్ రిలేటెడ్ గా ఫేస్ చేస్తున్న లైక్ ట్రెండ్ కానీ డిమార్ట్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రజల రిలేటెడ్ గా ఇన్ఫ్లేషన్ భారం ఉండదని ఒక కన్సర్న్స్ తో ఇవన్నీ కూడా ఇవాళ మనకి స్ట్రాంగ్ గా పెరుగుంటాయి. ఆర్తి కానీ అంటే కెమికల్స్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ చేస్తున్న కంపెనీస్ కానీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కి కొంచెం రిలేట్ అవుతున్న కంపెనీస్ కూడా ఇవాళ బానే పెరిగాయి. కానీ యూజువల్ గా ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే క్రూడ్ ఆయిల్ పడిపోతుందంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి మంచిది, ఏవియేషన్ కంపెనీస్ కి మంచిది, పెయింట్ల కంపెనీలకి, టైర్ల కంపెనీలకి, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అండ్ చాలా కెమికల్ కంపెనీస్ కి రా మెటీరియల్ కూడా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా లింక్ ఉంటుంది. కాబట్టి వాటికి అండ్ సిమెంట్ రిలేటెడ్ గా కూడా ఎనర్జీ రిలేటెడ్ గా ప్రైజులు పెరుగుతున్నప్పుడు వాటికి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ టైల్స్ రిలేటెడ్ కంపెనీస్ కూడా అవైలబిలిటీ ఉండదు. ఎనర్జీ రిలేటెడ్ గానే సరికి వాటి రిలేటెడ్ గా కూడా ఇంపాక్ట్ మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఓవరాల్ గా ఈ అన్ని స్పేసులు కూడా ఇవాళ బానే పెరిగాయి. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ డీల్ ఇంకా సైన్ అవ్వలేదు. మాటల్లో, ట్వీట్స్ రూపంలో, ఈ అప్డేట్స్ రూపంలోనే ఉంది. దానికి మార్కెట్ అయితే రియాక్ట్ అయిపోయింది. ఫ్రైడే డీల్ సైన్ అవ్వాలి. ఈ లోపు ఇజ్రాయెల్ ఏదైనా చేస్తుందా, ఇజ్రాయెల్ ఏదైనా, దానికి ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ నేతలు ఏదైనా స్టెప్స్ తీసుకుంటారు, అగ్రెసివ్ గా ఏదైనా స్టెప్స్ తీసుకొని మళ్ళీ యూఎస్ ని యుద్ధంలోకి లాగే ప్రయత్నం చేస్తారా. ట్రంప్ అయితే ఓపిక పోయింది, ఎలా అయినా డీల్ ని ఎండ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోవాలి. బికాస్ వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ లో. సో బాగా ఆలోచించండి, యుద్ధం జరిగితే అమెరికాలో మిడ్
మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ట్రంప్ కి నెగిటివ్, ధరలు పెరిగిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతే తినవల్లే కదా ఇలా జరుగుతుంది అనేది యుఎస్ కి నెగిటివ్. కాబట్టి అక్కడ ట్రంప్ యాజ్ అ పొలిటికల్ పర్సన్ గా కూడా యుద్ధం ఎండ్ చేయాలని చూస్తాడు బిఫోర్ నవంబర్. అక్టోబర్ లో ఇజ్రాయెల్ కి ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపు ఎలా అయినా కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసి మన దేశాన్ని నేనే కాపాడుతున్నానని అక్కడ ప్రైమ్ మినిస్టర్ ప్రూవ్ చేసుకుంటున్నట్లు చేశాడు అనుకోండి, ఓట్లు ఎక్కువ పడే అవకాశం ఉంది. సో ఇద్దరికిద్దరు, అక్కడేమో మిడ్ టర్మ్, ఇక్కడేమో మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరికిద్దరు పొలిటికల్ గేమ్ లో ఎవరికి ఏం చేస్తే బెనిఫిట్ వస్తుందో థింక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రంప్ యుద్ధం ఆపాలని, ఇజ్రాయెల్ వాళ్ళు యుద్ధం కొనసాగాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవెన్ యుఎస్ కి ఇష్టం లేకపోతున్నా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూ వెళ్తే దానికి ఇరాన్ ఏం రెస్పాన్స్ ఇస్తుంది అనేది చూడాలి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడి చేస్తూనే ఉంది ట్రంప్ చెప్పిన తర్వాత కూడా. మరి లెట్స్ సీ ఏ స్టెప్స్ ఇజ్రాయెల్ వాళ్ళు తీసుకుంటారో, దానికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఈ మధ్యలో యుఎస్ ఏం స్టేట్మెంట్స్ చేస్తుందో చూడాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోండి, ఈ మధ్య కాలంలో యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఇష్యూస్ తో కంటే కూడా ఎక్కువగా మార్కెట్ పడింది. ఇన్ఫ్లేషన్ డేటా భారీగా వచ్చినప్పుడు, జాబ్స్ అనుకున్న దానికంటే డబుల్ గా వచ్చినప్పుడే మార్కెట్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యాయి. బంగారం వెండి ఎక్కువ రియాక్ట్ అయింది. ఎందుకంటే అవంతలా ఉంటే ఫెడ్ వాళ్ళు ఏం మాటలు మాట్లాడతారని. జూన్ 16, 17 తేదీలో ఫెడ్ రిలేటెడ్ గా మీటింగ్ ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యుద్ధం ఆగకుండా గతంలో వచ్చిన డేటాని బట్టే ఇప్పుడు గానీ ఒకవేళ మీటింగ్ జరిగితే, అంటే జూన్ 16, 17 తేదీ మీటింగ్ జరుగుంటే యుద్ధం ఆగలేదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు, 3.5 నెలల నుంచి సాగుతున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో క్లారిటీ లేక నెగిటివ్ మాటలు మాట్లాడే అవకాశం ఉంది. కానీ యుద్ధం అయిపోయిందనేలా స్టేట్మెంట్స్ అమెరికా వాళ్ళు, ఇరాన్ మీడియా, పాకిస్తాన్ వాళ్ళు అండ్ దీన్ని చాలా కంట్రీస్ ఆహ్వానించాయన్నమాట. సో ఇవన్నీ జరుగుతున్న ఎన్విరాన్మెంట్ లో ఫెడ్ కి ఒక చిన్న ఆప్షన్ ఉందన్నమాట, యుఎస్ కి సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ కి. ఏమని చెప్పడానికి, ప్రెసెంట్ యుద్ధం ఆగిపోయింది కాబట్టి ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నా, జాబ్స్ అనుకున్న దానికంటే బాగుంది, ఎకానమీ బాగున్నా, ఈ యుద్ధం అయిపోయింది కాబట్టి కమింగ్ టైమ్స్ లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి అది ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ కూడా తగ్గిస్తుందిలే, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో డేటాను చూసి తర్వాత స్టెప్స్ తీసుకుందాం అనే మాట అంటే అది బంగారాన్ని, వెండిని అండ్ స్టాక్ మార్కెట్ ని మూవ్ చేయగలిగే ఎలిమెంట్ అనమాట. మార్కెట్ ఫెడ్ వాళ్ళు ఏం మాట్లాడతారు, 17వ తేదీ ఏం జరుగుతుందని ఒక కన్సర్న్స్ తోని రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పడింది రాదర్ దాన్ యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఇష్యూ. ఎందుకంటే మీరు గమనించండి, యుఎస్ ఇరాన్ రిలేటెడ్ ఇష్యూ అప్పుడు స్మాల్ క్యాప్స్ అన్ని భారీగా పత్రం అయ్యాయి, అవన్నీ మళ్ళీ రికవర్ అయిపోయాయి, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ప్లేస్ లోకి వచ్చేసి, అంటే యుద్ధాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు ఒక పాయింట్ లో. ఈ మధ్యలో గేమ్ ప్లే అయిందంతా ఇన్ఫ్లేషన్ మీద, రేట్ హైక్స్ మీద. ఇదే వింటూ వచ్చారా లేదా మీరు ఎక్కువ? యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా వింటూ వచ్చినా అక్కడ మార్కెట్ లో పెద్ద రియాక్షన్ లేదు. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, రేట్ హైక్స్ రిలేటెడ్ గా మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ లో మేజర్ పానిక్ ని మనం చూసాం. ఈ క్లారిటీ మనకి 17వ తేదీ రాత్రి మనం నిద్రపోతున్న టైంలో 11:45, 12 ఆ టైంలో అప్డేట్ వస్తుంది. సో అది కూడా రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ఎలా అయితే మీకు మన వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో షేర్ చేశాను, అలానే మీకు ఈ అప్డేట్స్ ని కూడా రాగానే ఆ డేటా ఏంటి, ఒకవేళ రియాక్షన్ హెవీగా ఉంటే ఆడియో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. లింక్స్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటాయి, గమనించండి. ఇలా ఫేక్ ఛానల్స్ ఉంటున్నాయి, వెతికి జాయిన్ అవ్వద్దు. అఫీషియల్ లింక్స్ ని క్లిక్ చేసి వాటి ద్వారానే జాయిన్ అవ్వండి, అప్పుడు మాత్రమే ఇలా అప్డేట్స్ ఉంటాయి. లేదంటే ఫేక్ ఛానల్స్ లో ట్రాప్ అయ్యే అవకాశం ఉంది. సో బంగారం, వెండి యుద్ధం రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ తో మీకు భారీగా పెరగలేదంటే, అంటే చూసారంటే మీకు గోల్డ్ 2500 పాయింట్లు, వెండి 6500, 6600 పాయింట్లు ఇప్పుడు, అండ్ ఫ్రైడే కూడా పెరిగింది. ఓవరాల్ గా చూస్తే ఒక లో లెవెల్స్ నుంచి చూస్తే బంగారం ఒక 6 నుంచి 8%, లో లెవెల్స్ నుంచి చూస్తే 8% దగ్గరగా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిన. రూపీ అప్రిషియేట్ అయిందా, ఇప్పుడు 95 రూపీ బిలోకి వచ్చింది కదా, రూపీ స్ట్రాంగ్ అయింది కదా, కొంత 97 నుంచి 95 బిలోకి వచ్చింది కదా. రూపీ స్ట్రెంత్ అవ్వడం ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరకు మంచిది కాదు. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బంగారం ధర కొంత పెరుగుతున్న, ఇండియన్ రూపీ స్ట్రెంత్ అవుతూ ఉండడం మనకు కొంత బంగారం, వెండి ధరల్ని కొంచెమైనా ఒక స్టెప్ అయినా కింద పెట్టే ప్రయత్నం చేసింది. కానీ గుర్తుంచుకోవాలి, జూన్ 17వ తేదీ వడ్డీ రేట్ల గురించి ఏం మాట్లాడతారు ఫెడ్ వాళ్ళు, అండ్ దాని రిలేటెడ్ గా డెసిషన్ గురించి ఏదైనా పాజిటివ్ అవుట్లుక్ ఏదైనా ఇచ్చారంటే ఇక్కడతో క్లియర్ అనమాట. బంగారం, వెండి రిలేటెడ్ గా ఉన్న మేజర్ కన్సర్న్, మార్కెట్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ టైమ్స్ లో ఉన్న మేజర్ కన్సర్న్ అదే క్లియర్ అయిపోతుంది. దాంతో మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక అండర్స్టాండింగ్ మనకు ఆ పాయింట్ కి వస్తుంది. 17th కి 19th ఫ్రైడే డీల్ అయిపోతుంది, సైన్ చేస్తారు స్విట్జర్లాండ్ లో అని చెప్తున్నారు కదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. మరి ఆ లోపు ఇజ్రాయెల్ ఏమైనా చేస్తుందా, ఇజ్రాయెల్ కామ్ గా ఉంటుందా, లేదా ఫర్దర్ గా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లెబనాన్ రిలేటెడ్ గా, దానికి ఇరాన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇవన్నీ మనకి 17th to 19th ఇన్ బిట్వీన్ అప్డేట్ అవుతాయి. ఆ 2 days మార్కెట్ రిలేటెడ్ గా మోస్ట్ ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకోవాలి. ఆల్సో యుఎస్ కి సంబంధించిన ట్రేడ్ టీమ్ కూడా ఇండియాని జూన్ 23rd అండ్ జూన్ 24th విజిట్ చేస్తారని చెప్తున్నారు. ప్రాబబ్లీ ఇదంతా పెద్ద అప్డేట్స్ కాకపోవచ్చు, బట్ స్టిల్ విజిట్ అంటే ఏదో ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. అండ్ గ్లోబల్ గా ఉంటున్న డేటాలో మాట్లాడుకునే ముందు స్పేస్ ఎక్స్ ఐపీఓ లిస్ట్ అయింది. లిస్టింగ్ రోజు 19% పెరిగింది, అండ్ దాని తర్వాత ఇప్పుడు ప్రీ మార్కెట్ లో కూడా ఒక 6% పెరుగుతుంది అనేలా డేటా ఉంది. సో ఆల్మోస్ట్ $2 trillion మార్కెట్ కి వెళ్ళిపోయింది అనమాట. సో ఎలాన్ మస్క్ ఇంకా టాప్ లోకి వెళ్ళిపోయారు. ప్రపంచానికి సంబంధించిన ఫస్ట్ $1
ట్రిలియనియర్ ఇప్పుడు ఎలాన్ మస్క్ $1.1 ట్రిలియన్ కి సంబంధించిన వరల్డ్ కి సంబంధించిన ఫస్ట్ ట్రిలియనియర్ జాబితాలోకి స్పేస్ ఎక్స్ లిస్టింగ్ తో వెళ్ళిపోయారు. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుంది. ఓవరాల్ గా ఎఫ్ఐఎస్ కి సంబంధించి ఓన్లీ ఎన్ఎస్సి లో మనం ఇందాక మాట్లాడుకున్నాం 143 crore అని. ఓవరాల్ గా అన్ని ఎక్స్చేంజ్ లో కలిపి 200 కోట్ల దగ్గర పాజిటివ్ వచ్చారు. వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఇది రీసెంట్ టైమ్స్ లో మనకి పాజిటివ్ గా ఎఫ్ఐఎస్ కనిపించడం. డీల్ తర్వాత వస్తున్న డేటా ఇది. కమింగ్ టైమ్స్ లో ఇజ్రాయెల్ కొంత కామ్ గా ఉండి అండ్ ఈ రేట్స్ రిలేటెడ్ గా కూడా ఫెడ్ వాళ్ళు ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేశారంటే ఈక్విటీలో డబ్బులు పెట్టిన వాళ్ళు, బంగారంలో డబ్బులు పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యే డేస్ మార్కెట్ లో ఇక మొదలవుతాయి. ఎల్స్ దీనికి ఆపోజిట్ జరుగుతుంటే మార్కెట్ లో ప్రెషర్ అండ్ పెయిన్ కూడా మనం మైండ్ లో పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే పాజిటివ్ జరిగితే హ్యాపీ ఫీల్ అవడం, నెగిటివ్ జరిగితే సర్ప్రైజ్ అవడం కాదు. పాజిటివ్ జరిగితే హ్యాపీగా ఫీల్ అవుతూనే ఎస్ ఇది కూడా ఉంది, ఛాన్స్ ఉంది, ఇలా జరిగితే మార్కెట్ లో ఈ రియాక్షన్ ఉండే అవకాశం ఉందని ఒక క్లారిటీ ఉండడం కూడా ఇన్వెస్టర్స్ గా అంటే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళ రిలేటెడ్ గా కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మార్కెట్ గురించి మాట్లాడాలి. 50-day మూవింగ్ యావరేజ్ అయితే క్రాస్ అయిపోయింది 23,720, అది క్రాస్ అయిపోయింది. 100-day మూవింగ్ యావరేజ్ ఎవరైనా చూడాలనుకుంటే 24,280 దగ్గర ఉంది. ఇది మార్కెట్ రిలేటెడ్ గా చూసే లెవెల్. 100-day మూవింగ్ యావరేజ్ రిలేటెడ్ గా 200 ఎక్కడో దూరంలో ఉంది 24,900 దగ్గర. కానీ నేనేం చూస్తున్నానంటే ఇమీడియట్ గా 24,070 గతంలో గమనించుంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ మనకి యాక్టివిటీ కనిపించుంటుంది. సో ఇమీడియట్ గా 24,070 కిందకి వెళ్తుంటే 23,550 ఈ జోన్ లో ఎటు మార్కెట్ వెళ్తుందా అని గమనిస్తున్నాను. ఇజ్రాయెల్ కానీ రియాక్ట్ అవుతుంటే కిందకి, ఇజ్రాయెల్ రియాక్ట్ అవ్వకుండా రేట్స్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మార్కెట్ కి అనుగుణంగా మార్కెట్ కి బాగొచ్చిందంటే పైకి మూవ్ అయ్యే అవకాశం ఉంది. అది 17-19 తేదీల్లో మనకి క్లారిటీ వస్తుంది అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటూ ఉంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవాళ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, సెన్కో గోల్డ్ కానీ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయా? దీనికి కారణం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అవుతూ ఉండడం, గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎనర్జీ సప్లైస్ రిలేటెడ్ గా ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయని, బంగారం కొంత ఫ్రైడే కానీ అండ్ మండే కూడా కొంత పెరిగే ప్రయత్నం జరిగింది కదా మార్కెట్ క్లోజ్ నుంచి. సో బంగారం పెరిగితే సేల్స్ కానీ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే వీళ్ళు మేకింగ్ చార్జెస్ ఆ బంగారం రేటు మీద కదా చార్జ్ చేస్తారు. కాబట్టి ఆటోమేటిక్ గా వీళ్ళకి మంచిగా డబ్బులు రావాలి. బంగారం ధర పెరిగితే మేకింగ్ చార్జ్ బంగారం ధర మీద ఉంటుంది కాబట్టి వీళ్ళకి అడ్వాంటేజ్ అయితే రావాలి. కానీ బంగారం భారీగా పెరిగిపోతుంటే వాల్యూమ్స్ తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనట్టు మీకు 18 క్యారెట్లు అండ్ 18 క్యారెట్ల బిలో బంగారం కూడా జ్యువెలరీ షాప్స్ వాళ్ళు అమ్ముతున్నారు. ఎందుకంటే వాళ్ళకి బంగారం ఎంత కమ్మాం అనేది కాదు, దాని మీద మేకింగ్ ఛార్జ్లు ఎంత సంపాదించుకున్నాం అనేదే ముఖ్యం. గమనించారా ఈ మధ్యకాలంలో వెళ్ళినప్పుడు జ్యువెలరీస్ కి 18 క్యారెట్లే కాదు, దానికి దిగు ఉంటున్న క్యారెట్ల బంగారాన్ని కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ వేదాంత డీమర్జర్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళకి సంబంధించిన అల్యూమినియం మెటల్ బిజినెస్ కానీ, ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ పవర్ ఈ మొత్తం స్టాక్లన్నీ కూడా ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయ్యాయి. ఏ ధరలకు లిస్ట్ అయ్యాయి అనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. సో ఇవన్నీ కూడా వేదాంత షేర్ హోల్డర్ కి, గతంలో ఉన్న షేర్ హోల్డర్ కి వస్తాయి. ఒక్కొక్క స్టాక్ గతంలో ఈ డీమర్జర్ అవ్వక ముందు వేదాంత స్టాక్ హోల్డ్ చేసిన ఒక్కొక్క స్టాక్ కి ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టాక్ గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ దేవ్యాని ఇంటర్నేషనల్ అండ్ సఫైర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళిద్దరి ఒక మర్జర్ కి ఎన్ఎస్సి దగ్గర నుంచి అండ్ బిఎస్సి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ అండ్ నో అడ్వర్స్ అబ్జర్వేషన్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ రెండు కంపెనీస్ కూడా కమింగ్ టైమ్స్ లో మర్జర్ అయితే అవ్వబోతున్నాయి. ఎన్ఎస్సి బిఎస్సి అప్రూవల్ వచ్చాయి కాబట్టి ఇక ఫ్యూ రెగ్యులేటరీ అప్రూవల్స్ ఉన్నాయి. అవి అయిపోయాక అఫీషియల్ గా ఈ మర్జర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీ 18వ తేదీ నుంచి మార్కెట్ లో మీకు కనిపించదు. మార్కెట్ నుంచి దాన్ని తీసేస్తారు. ఎవరెవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఎంటైర్ ఈక్విటీ వాటా, వాళ్ళ ఎంటైర్ ఎంతైతే హోల్డ్ చేస్తున్నారు ఈ కంపెనీలో మొత్తం కూడా జీరో అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గమనించాలి. మీకు ఎగ్జిస్టింగ్ గా దీంట్లో వాటా ఉంటే అది జీరో, దాని వాల్యూ జీరో. దీన్ని ఆదాని గ్రూప్ వాళ్ళు ఎక్వైర్ చేశారు రీసెంట్ టైమ్స్ లో. సుమారుగా దీన్ని 14,535 కోట్లకి రిజల్యూషన్ ప్లాన్ లో కొన్నారు. ఫస్ట్ ట్రాంచ్ లో అంటే ఫస్ట్ పేమెంట్ కిందకి సుమారుగా 6,000 కోట్లు లెండర్స్ కి కూడా ఆదాని వాళ్ళు రిలీజ్ చేస్తున్నట్లు డేటా కనిపిస్తుంది. సో వాళ్ళు కొత్తగా కొనుక్కున్న కంపెనీ కాబట్టి ఎవరెవరైతే ఎగ్జిస్టింగ్ గా ఇందులో వాటాని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు. మొత్తాన్ని కూడా జీరో చేస్తున్నారు. కొత్త ఈక్విటీని ఇష్యూ చేసుకుని దాన్ని వాళ్ళు అప్పుడు ఫర్దర్ గా లిస్ట్ చేసే అవకాశం ఉంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఎగ్జిస్టింగ్ గా మీకు ఈ కంపెనీలో వాటా ఉంటే దాని వాల్యూ జీరో. నెక్స్ట్ డెక్కన్ గోల్డ్ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 20% దగ్గరగా పెరగడానికి ప్రధానమైన కారణం వీళ్ళకి పాజిటివ్ గా సుప్రీం కోర్టు దగ్గర నుంచి తీర్పు వచ్చింది. ఇది అర్థం కావాలంటే 2015కి ముందు మైనింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా స్పెషల్లీ గోల్డ్, ఐరన్ ఓర్ వీటి రిలేటెడ్ గా ఉన్న మైనింగ్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రూల్ ఉండేది. ఆఫ్టర్ 2015 ఇంకొక రూల్ మార్చారు. 2015కి ముందు ఏ రూల్ ఉండేదంటే ఎవరైనా కంపెనీ గోల్డ్, ఐరన్ ఓర్ రిలేటెడ్ గా ఒకవేళ మైనింగ్ చేయాలనుకుంటే గవర్నమెంట్ కి అప్లై చేయాలి. మైనింగ్ లీజ్ ని త్రూ అప్రూవల్ ప్రాసెస్ పొందాలి. కానీ 2015 తర్వాత దాన్ని ఎలా మార్చారంటే ఎవరైనా మైనింగ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ ద్వారానే చేయాలని ఎలా కొత్త రూల్ తీసుకొచ్చారు. సో గవర్నమెంట్ కానీ అండ్ మిగతా వాళ్ళు కానీ 2015కి ముందు ఎవరికైతే
లైసెన్స్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా ఈ రూల్ వర్తించాలి, 2015 తర్వాత తీసుకొచ్చిన రూల్ వర్తించాలనేలా వీళ్ళకి అగైనెస్ట్ గా వెళ్తే వీళ్ళు దీనికి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు 2015కి ముందే వీళ్ళకి అప్రూవల్ ఉంటే లా మారినంత మాత్రాన వీళ్ళు రిలేటెడ్ గా ఉన్న రైట్స్ మారిపోవు, ఆ రైట్స్ అలానే ఉంటాయి. సో ఓల్డ్ రైట్స్ 2015కి ముందు ఉన్న వీళ్ళ దగ్గర ఉన్న రైట్స్ అలానే ఉంటది, మారాల్సిన అవసరం లేదు అనేలా గవర్నమెంట్ రూల్స్ మార్చినంత మాత్రాన వీళ్ళ లీగల్ రైట్స్ దాని రిలేటెడ్ గా మారాల్సిన అవసరం లేదనేలా తీర్పు వస్తూ ఉండడం, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఏ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి 2015కి ముందుకు వీళ్ళకు ఉంటున్న లైసెన్స్ ల రైట్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వీళ్ళ గనజూర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతున్నట్లని మార్కెట్ భావిస్తూ గనజూర్ మైన్స్ కానీ అండ్ హుట్టి మైన్స్ రెండింటి రిలేటెడ్ గా కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 112,40,00,000 విలువ చేసే జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఆర్డర్ రాయ్పూర్ రిలేటెడ్ గా కన్స్ట్రక్షన్ పరంగా వీళ్ళకి లభించిందని, ఇది ఛత్తీస్గఢ్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించినట్టు అప్డేట్ చేస్తున్నారు. దీంతోనే స్టాక్ ఇవాళ 7% పెరిగింది. అలాగే ఆస్వాల్ పంప్స్ వాళ్ళు ఉన్నారా, ఇవాళ స్టాక్ 6% పెరగడానికి కారణం వీళ్ళకి 63 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ ఆర్డర్ పిఎం సూర్యగర్ స్కీమ్ లో భాగంగా బీహార్ నుంచి లభించినట్లు ఆస్వాల్ పంప్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీని ఒక విలువ 247 కోట్ల నెల అప్డేట్ చేశారు. ఆర్డర్ వాల్యూ, ఇన్స్టాలేషన్ వాల్యూ 247 కోట్లు, దానికి పైగా 257 కోట్లకు సంబంధించిన 10 ఇయర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళే చూసుకుంటారనమాట. అంటే రెండు కలిపితే సుమారుగా 504 కోట్లకు సంబంధించిన ఆర్డర్, సోలార్ ఇన్స్టాలేషన్ ప్లస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ రెండు కలిపితే 504 కోట్లు. ఈ డేటాతోనే స్టాక్ ఇవాళ పెరిగింది. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఒక షాక్ తగిలింది అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళ యూజియా ఫెసిలిటీ ఉంది కదా, యూజియా యూనిట్ 3 ఫెసిలిటీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉంటుంది. దాంట్లో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగిన ఇన్స్పెక్షన్ రిలేటెడ్ గా 11 అబ్జర్వేషన్స్ వచ్చాయనేలా గతంలో మనకు అప్డేట్ ఉందా? ఇప్పుడు ఆ ఎంటైర్ ఫెసిలిటీని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ కేటగిరీ కిందకి వేశారు. అంటే దాని రిలేటెడ్ గా మేజర్ కన్సర్న్స్ ఉన్నాయని, హైయెస్ట్ నెగటివ్ థింగ్ వీళ్ళ రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఓఏఐ అండర్ లో వేశారనేసరికి స్టాక్ ఇవాళ 4% దగ్గరగా పడింది. నెక్స్ట్ C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్ ఆర్డర్ 80 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, ఇండియాకి సంబంధించిన లీడింగ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కంపెనీ దగ్గర నుంచి లభించినట్లు, ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకర్స్, డిటెక్టర్స్, జామర్స్ అండ్ స్పూఫర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ వచ్చిందని, ఈ క్యాలెండర్ ఇయర్ లోనే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తారని C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ మీకు చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో ఆంథ్రోపిక్ కి సంబంధించిన కొత్త మోడల్స్ ఉన్నాయి కదా, ఫేబుల్ 5 కానీ మైథోస్ కానీ, వాటిల్ని ఫారిన్ నేషనల్స్ కి అంటే మనకు కూడా ఇండియన్స్ కి కూడా రెస్ట్రిక్ట్ చేయాలి, బ్లాక్ చేయాలని ఎలా యుఎస్ గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొస్తుంది. ఎందుకంటే ఇలాంటి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ ని వాడుకొని ఫారినర్స్ జైల్ బ్రేక్ అండ్ ఇంకొన్నిటిని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర కనిపెట్టబడిన ఆంథ్రోపిక్ కదా, అంటే వాళ్ళ రిలేటెడ్ యుఎస్ రిలేటెడ్ కంపెనీ కదా, సో దీని రిలేటెడ్ గా కొత్త మోడల్స్ ఫారిన్ నేషనల్స్ చేతుల్లోకి వెళ్ళొద్దు, ఫారినర్స్ దీన్ని యాక్సెస్ చేయకుండా, కొత్త మోడల్స్ ని యాక్సెస్ చేయకుండా, ఆంథ్రోపిక్ రిలేటెడ్ గా ఏవైతే న్యూ డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి వేరే కంట్రీస్ కి వెళ్లకుండా యుఎస్ జాగ్రత్త పడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో రీసెంట్ టైమ్స్ లో క్లాడ్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ జనరేషన్ ఏఐ మోడల్స్ ని మైథోస్ 5 అండ్ క్లాడ్ ఫేబుల్ 5 అనే పేర్లతో రిలీజ్ చేశారు. బట్ యుఎస్ గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉండడం, నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో కూడా ఏదైనా అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటే అది వేరే కంట్రీస్ కి సంబంధించిన పీపుల్ చేతుల్లోకి వెళ్లకుండా ఎక్స్క్లూజివ్ గా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఏ ఒక అడాప్షన్ రిలేటెడ్ గా కూడా కంట్రీస్ కి డిఫరెన్షియేషన్ తీసుకొచ్చే ఆలోచనలో అమెరికా ఉంటున్నట్లయితే మనకి అర్థం అవుతుంది. అండ్ యూకే లో 16 సంవత్సరాల కంటే కింద వయసు ఎవరి పిల్లలకు ఉంటున్నా వాళ్ళు సోషల్ మీడియాని యాక్సెస్ చేయడానికి లేదు. గతంలో ఆస్ట్రేలియాలో ఇలాంటి రూల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యూకే లో కూడా 16 సంవత్సరాల కింద ఉంటున్న పిల్లలకి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ యూకే ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఈవెన్ ఇండియాలో కూడా స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా లోకేష్ గారు దీని రిలేటెడ్ గా ఒకసారి మాట్లాడారు. ఈవెన్ దీని రిలేటెడ్ గా ఆ టైంలో బీబీసీలో కూడా మనకు ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీని రిలేటెడ్ గా ఆలోచిస్తుంది అని. మరి చూడాలి, ఇండియాలో కూడా ఇలాంటి రూల్స్ తీసుకురావడానికి గవర్నమెంట్స్ ఆలోచిస్తున్నట్లయితే అర్థం అవుతుంది. మోస్ట్లీ ఇది కేంద్రం తీసుకురావాల్సిన రూలే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీసుకోవచ్చు, కానీ ఇది స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే కేంద్ర ప్రభుత్వమే రూల్ గా తీసుకురావాలి. అండ్ ఇలాంటి రూల్ 16 సంవత్సరాల కంటే కింద వయసు ఉంటున్న పిల్లలు సోషల్ మీడియానే వాడకూడదు, బ్యాన్ చేయాలనే రూల్ మీ ఆలోచనకి ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్, వీళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ 126 crores విలువ చేసే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక ఆర్డర్ మహారాష్ట్రకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లో వీళ్ళకి లభించింది అని, హెడ్ వర్క్స్, పంప్ హౌసెస్, రైజింగ్ మెయిన్స్ అండ్ పైప్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అక్రాస్ 2277 హెక్టార్స్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నారని, దాని రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళు చెప్తున్నారు. వారే ఎనర్జీస్ వాళ్ళకి
800 మెగావాట్ సోలార్ మాడ్యూల్ సప్లై ఆర్డర్ లభించిందని ఒక రెన్యూడ్ కస్టమర్ దగ్గర నుంచి ఈ ఆర్డర్ లభించినట్టు, ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేస్తారని ఎలా వార్ ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి 1897 crore 51 lakhs విలువ చేసే ఆర్డర్, ఈపీసీ ఆర్డర్ రైల్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా లభించిందని, మధ్యప్రదేశ్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్ లభించినట్టు జిఆర్ ఇన్ఫ్రా వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ K2 ఇన్ఫ్రా గ్రీన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 158 crore 58 lakhs విలువ చేసే రైల్వే ఎలక్ట్రిఫికేషన్ ఆర్డర్ కొంకన్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా K2 ఇన్ఫ్రా గ్రీన్ వాళ్ళు అప్డేట్ చేశారు. ఇది యాక్చువల్లీ చాలా చిన్న కంపెనీ, 76 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీ. వీళ్ళకి ఇలాంటి ఆర్డర్ ఒకటి వచ్చిందని ఎలా అప్డేట్స్ వస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ 20% పెరిగింది. కానీ గుర్తుంచుకోవాలి, చాలా చాలా చిన్న కంపెనీ. నెక్స్ట్ NSE IPO, మోస్ట్లీ దీని రిలేటెడ్ గా DRHP ఈ వీక్ లోనే సెబీకి ఫైల్ అయ్యే అవకాశం ఉందని ఎలా మనకు అప్డేట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఈ డేట్ ని అండర్లైన్ చేసుకోండి. June 19 2 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి వీళ్ళ 49th యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే జరగబోతుంది. సో మనకు తెలిసి AGM లో ఏదైనా కొన్ని అప్డేట్స్ చేస్తూ ఉంటారు, కానీ రీసెంట్ టైమ్స్ లో పెద్ద అప్డేట్స్ ఏం లేవు. చూడాలి మరి ఈసారి ఎలాంటి అప్డేట్స్ ఉంటాయని. సో 19th June 2 PM రిలయన్స్ AGM అయితే ఉంటుంది. నెక్స్ట్ మహేంద్ర EPC వాళ్ళు ఉన్నారా, వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 4 ఆర్డర్స్ మైక్రో ఇరిగేషన్ రిలేటెడ్ గా లభించాయి. ఆల్మోస్ట్ 17 crore 15 lakhs విలువ చేసే ఆర్డర్స్ లభించాయి అనమాట. ఇందులో భాగంగా వీళ్ళు మైక్రో ప్రెషరైజ్డ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ని సప్లై చేస్తారు ఆల్మోస్ట్ 680 acres కి. నెక్స్ట్ 11 months లో ఇది కంప్లీట్ చేస్తారనేలా 4 కాంట్రాక్ట్స్ వీళ్ళకి ఇందులో భాగంగా లభించాయనేలా అప్డేట్ చేశారు. భారత్ ఫోర్జ్ వాళ్ళు, అంటే భారత్ ఫోర్జ్ అండర్ లో ఉంటున్న కంపెనీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్ లిమిటెడ్ వాళ్ళు 155 mm మౌంటెడ్ ఆర్టిలరీ గన్స్ ని యూరో సటోరీ 2026 లో లాంచ్ చేశారు, అంటే అన్వీల్ చేశారనమాట. ఇది మా ప్రొడక్ట్ అనేలా. ఇది 4x4 చాసెస్ తో 155 mm ఆర్టిలరీ గన్స్ ని మౌంట్ చేసుకొని వెళ్ళగలిగే వెహికల్. నాటో స్టాండర్డ్ అమ్యునిషన్ అండ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ ని కంపాటబిలిటీ తో ఇది రన్ చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు వీళ్ళ ప్యారిస్ ఫ్రాన్స్ లో యూరో సటోరీలో అన్వీల్ చేసి ఇవి మా ప్రొడక్ట్స్ అనేలా బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా ఆర్డర్స్ పెడతారు కదా, కాబట్టి అన్వీల్ చేశారు ప్యారిస్ లో గ్లోబల్ గా. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.